హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇందుకోసం నేనైతే మెజర్మెంట్ బ్లౌజు అలాగే ఒక 80 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ని అయితే ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజును తీసుకొని ఫస్ట్ మనము నడుము లూజును మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజును మార్కింగ్ చేసేటప్పుడు మనము క్లాత్ అయితే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఖర్చు పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయి కదా, అది వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. సో టోటల్గా 2.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనకు కింది వైపు వచ్చేసి ఈ క్లాత్ అనేది అంచులు చివరలు తక్కువ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 1/4 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకొని అక్కడికి కట్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క నడుము లూజును మార్కింగ్ చేసాం కదా, అలాగే బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేయాలంటే బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ మిడిల్లో పట్టుకొని, అలాగే మనము బ్యాక్ పార్ట్లో టక్స్ ఉంటుంది కదా, ఒక టక్స్ను పట్టుకుంటే బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. ఈ పొడవుకు మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జాయింట్స్ చేసాం కదా, అందుకు. మనం బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేసాం కదా, అదే పొడవును అటు చివరన కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేయాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే మనము టక్స్ కోసము 3 ఇంచెస్ లేదంటే 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు. అలా మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్కి 1/2 ఇంచు అటు సైడు, మార్కింగ్కి 1/2 ఇంచు ఇటు సైడు మార్కింగ్ చేసుకుంటే మనము టక్స్ల కోసం పెట్టిన 1 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ యొక్క లెంత్ను అలాగే నడుము వెడల్పును మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క నెక్ పొడవు అనేది ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఇందుకోసం మనము సైడ్ జాయింట్స్ చేసాం కదా, అక్కడ రెండింటిని పట్టుకుంటే మనకు నెక్ యొక్క మిడిల్లోకి ఒక ముడత వస్తుంది. అక్కడ పట్టుకొని అలాగే 2 షోల్డర్ జాయింట్స్ను పట్టుకుంటే మనకు నెక్ పై భాగంలో కరెక్ట్గా వస్తుంది, స్ట్రైట్గా. ఇప్పుడు దీన్ని మనము క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినా కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నెక్ షోల్డరు మార్కింగ్ చేయాలంటే ఈ బ్లౌజ్ యొక్క సైజును కనుక్కోవాలి. ఈ బ్లౌజ్ యొక్క సైజు వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి 5.5 ఇంచులకు నెక్ షోల్డరు కలిపి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాక మనము షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ అనేది మనము కొలత బ్లౌజ్తో అయినా మార్కింగ్ చేయొచ్చు, లేదంటే ఈయన టేప్తో అయినా మార్కింగ్ చేయొచ్చు. నేనైతే కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాను, కరెక్ట్గా వస్తుంది అని. 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్ యొక్క విడ్త్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ని డ్రా చేయాలి అంటే మనకు సైడ్ జాయింట్స్ చేసాం కదా బ్లౌజ్కి, అది తీసుకొని బ్యాక్ పార్ట్ని అలా పెట్టుకొని అక్కడైతే మనము హ్యాండ్స్ని జాయింట్ చేసాం కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం చంక డౌను 6 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకొని ఒక స్క్వేర్ బాక్స్ షేప్ వచ్చేలాగా మనము లైన్ అయితే వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక లూజు కోసం నేనైతే ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే గిన 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఖర్చుల కోసం మనము క్లాత్ యొక్క చివర నుంచి లోపలికి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే మనకు చంక లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 డాట్లను కలుపుకుంటూ మనమైతే రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్నాక మనము చంక లూజ్ అనేది ఎంత ఉందో కొలత బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ చేసుకోవాలి. నేను తీసుకున్న బ్లౌజ్కి అయితే చంక లూజ్ వచ్చేసి 7.8 ఇంచెస్ వచ్చింది. దానిని నేను టేపు సహాయంతో ఇది 7.8 ఇంచులకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చంక లూజును మనము మెజరింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం మనం 1/2 ఇంచుని వదిలేయాలి. ఆ 1/2 ఇంచు కాకుండా మనము తీసుకున్న బ్లౌజ్ యొక్క ఆర్మ్ హోల్ లూజును చెక్ చేసుకోవాలి. నాకైతే 7.8 ఇంచులకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనము నడుము దగ్గర లూజు కోసం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ను డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఖర్చుల కోసం మార్కింగ్ చేశాను కదా, వాటిని కూడా కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ యొక్క నెక్ను మార్కింగ్ చేసుకోవాలి. ఇందుకోసం మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కొలత బ్లౌజును తీసుకొని మనము షోల్డర్ జాయింట్ చేసి ఉంటాం కదా 1/2 ఇంచు, అక్కడి నుంచి మాత్రమే మనము ఇలా చెక్ చేసుకోవాలి. నేనైతే కొలత బ్లౌజు ప్రకారం మాత్రమే కట్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి మార్కింగ్స్ అయితే చేయలేదు. ఓన్లీ అలా చెక్ చేసుకున్నాక మనం డ్రా చేసిన లైన్ను అలాగే పైన ఉన్న పాయింట్ను కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత రౌండ్ షేప్ వచ్చేలాగా లేదంటే ఏదో ఒక షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు. కొలత బ్లౌజ్కి అయితే రౌండ్ షేప్ ఉంది కాబట్టి నేను రౌండ్ షేప్ను మాత్రమే డ్రా చేసుకుంటున్నాను. ఈ రౌండ్ షేప్ అనేది మరీ ఎక్కువ బ్రాడ్గా కావాలి అనుకుంటే మనము ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి విడ్త్ బ్రాడ్ అనేది ఎక్కువ వద్దనుకుంటే 1 ఇంచుకి లేదంటే 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట మనము కట్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.